బాపట్ల అనుభవానంద స్వామి. జననం 1908, మరణం 1973. ఈ వ్యాసము ఆంధ్రయోగులు పంచమ భాగము పుస్తకము రచయిత బి రామరాజు 2006 సంవత్సరంలో వ్రాసిన పుస్తకంలోని వ్యాసము. భగవంతుని వలనే ఆయన దూతలు మహాత్ములు కూడా దయాపూర్ణులు. ఆంధ్రయోగులు ప్రథమ సంపుటం 1998లో ప్రకటించిన నాటి నుండి చతుర్థ సంపుటం 2003 ప్రకటించేదాకా బాపట్ల అనుభవానంద స్వామి చరిత్ర కోసం ప్రయత్నించి విఫలుడైనాను. కనుచూపు మందగించడం చేత రచనా వ్యాసంగాన్ని స్వస్తి చెప్పినాను. శస్త్రచికిత్సతో కనుచూపు బాగైనందున 5వ సంపుటం ప్రారంభించి మరలా శ్రీ అనుభవానందుల చరిత్ర కోసం ప్రయత్నించినాను. దిక్కులేని వానికి ఆ దేవుడే దిక్కన్నారు కనుక ఆ దేవుని దూత అనుభవానందులను ప్రార్థించినాను. వారికి నాపై నెనరు కలిగినది. నెల్లూరు వాసులు ఇటీవలే కీర్తిశేషులైన వెన్నెలకంటి సుందరరామ దత్తుగారు అనుభవానందుల పూర్వాశ్రమం నామం కామరాజు వాసుదేవ ముకుందరావని ఆయనను తాము ఎరుగుదుమని వ్రాసినారు. డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి ద్వారా పరిచయమైన బాపట్ల వాసులు ప్రముఖ రచయిత కొంపల్లె శేషతల్ప సాయి గారు మే 31, 1987 నాటి పత్రికా వార్తల జెరాక్స్ కాపీలు పంపినారు. హైదరాబాద్ వాసులు సాయి బంధువు డాక్టర్ కామరాజు సుగుణరత్నాకర్ గారు కామరాజు వంశీకుల పూర్వచరిత్రం ఇచ్చి తమ మేనత్తలు వనస్థలిపురం వాసులు వరలక్ష్మమ్మ రుక్మిణమ్మ వద్దకు తోడ్కొని పోయినారు. ఆ సోదరీమణులు కామరాజు సింగరదాసు చరిత్రము ఆయన కృతులు ఇచ్చినారు. ఆ సాధనా సామాగ్రి ఆధారంగా అనుభవానందుల తాత కామరాజు సింగరదాసు చరిత్ర సంగ్రహము వ్రాసినాను. అనుభవానందుల రచన సాధనా మకరందము 1963లో వారి స్వీయ చరిత్రకు సంబంధించిన కొన్ని విశేషాలున్నవి. ఇట్టి అరకొర సమాచారం ఆధారంగా వ్రాస్తున్న ఈ మహాత్ముని చరిత్రలో లోపాలున్నవి. బాపట్ల కామరాజు సింగరదాసు రుక్మిణమ్మల సంతానం 4 కొడుకులు. 1 కృష్ణయ్య, భార్య రమణమ్మ. 2 చెన్నకేశవులు, భార్య లక్ష్మీ సరస్వతి. 3 వెంకటప్పయ్య, భార్య రత్నమ్మ. 4 హనుమంతరావు, భార్య సుందరమ్మ. బిడ్డలు 1 సుబ్బమ్మ, 2 వరలక్ష్మమ్మ, 3 హనుమాయమ్మ, 4 శేషమ్మ, 5 మంచమ్మ, 6 సరస్వతమ్మలు. ఇందులో వరలక్ష్మమ్మ గారు తప్ప తక్కిన వారందరూ సింగరదాసు జీవితకాలంలోనే పరమపదించినారు. సింగరదాసుల 2వ కొడుకు చెన్నకేశవులు, భార్య లక్ష్మీ సరస్వతి గారి సంతానం 1 వెంకటకృష్ణారావు, 2 సీతారామారావు, 3 సరస్వతి వరప్రసాదరావు, 4 వెంకటలక్ష్మి నరసింహరావు, 5 వాసుదేవ ముకుందరావు. ఈయన సన్యాసనామము అనుభవానంద స్వామి. సింగరదాసుల 4వ కొడుకు హనుమంతరావు జ్యేష్ఠపుత్రుడు బాపయ్య గారి 3వ కొడుకు సుగుణరత్నాకర్ గారిచే నాకీ కామరాజు వారి వంశ వృక్షము ఇచ్చినారు. ఆయన మేనత్తలు వరలక్ష్మమ్మ రుక్మిణమ్మ గారులు పుస్తకాలు ఇచ్చినారు. చెన్నకేశవులు గారి జననం 1868 జూన్ 6. ఆయనకు మేనమామ అమృతలూరు కరణం పులిపాక ప్రకాశ్రావు కూతురు లక్ష్మీ సరస్వతితో 1890 సంవత్సరంలో వివాహం జరిగినది. ఈ దంపతుల నివాసం అమృతలూరే. వారి 5వ కొడుకు మన కథానాయకుడు వాసుదేవ ముకుందరావు, సన్యాసనామము అనుభవానందులు. అమృతలూరులోనే
కీలక సంవత్సరం ఆశ్వయుజ బహుళ పంచమి బుధవారం అనగా 1908 అక్టోబర్ 14 నాడు పుట్టినారు. చెన్నకేశవులు తమ పిల్లల చదువుల కోసం బాపట్లకు వచ్చి సత్యనారాయణపురం అగ్రహారంలో ఒక ఇల్లు కట్టుకొని నివాసం ఉన్నారు. బాపట్లలో ఎవరెంతవరకు చదివినారో కానీ పెద్ద కొడుకు వెంకటకృష్ణారావు నెల్లూరు మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నందున వాసుదేవ ముకుందరావు అన్నగారి వద్ద ఉంటూ నెల్లూరులో చదువుకున్నారు. 1928 సంవత్సరం స్కూలు ఫైనల్ చదివి నెల్లూరు వెంకటగిరి రాజా కళాశాలలో FA పూర్తి చేసినారు. ఒక సంవత్సరం టీచర్స్ ట్రైనింగ్ చదివి అక్కడి క్రైస్తవ మిషనరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసినారు. అంతవరకే ఆయన లౌకిక విద్యలు తెలిసినవి. వాసుదేవ ముకుందరావు కారణ జన్ములు. పూర్వజన్మలో భైరవీ బ్రాహ్మణి అనుచరుడు. శ్రీరామకృష్ణ పరమహంసకు భక్తుడు. కుర్రవాడుగానే చనిపోయి ఈ జన్మలో పూర్ణ ప్రజ్ఞుడైనాడు. తండ్రి చెన్నకేశవరావు భక్తి, తల్లి లక్ష్మీ సరస్వతి జ్ఞానము ఆయన జీవన స్రవంతికి 2 దరులు. చిన్నతనంలో పెద్దల దర్శనం, సేవలు చేయడం అలవాటైనది. చెట్లు చేమలు, చిన్నపిల్లలు, పిల్లులు, కుక్కలు ప్రకృతి రామణీయకం ప్రీతిపాత్రమైనవి. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, వడ్రంగం, ఉప్పరి పనుల్లో ప్రావీణ్యం సంపాదించి బంగారు పతకాలు గెలుచుకున్నాడు. బాల్యంలోనే సర్వసమాన దృష్టి బలపడినది. వాసుదేవ ముకుందరావు సన్యాసి అవుతాడని తల్లిదండ్రులు ముందుగానే ఊహించినారు. అయితే లక్ష్మీ సరస్వతమ్మ తాను బ్రతికి ఉండగా సన్యసించవద్దన్నది. ఆమె చివరి దినాల్లో పెద్ద కొడుకులు వాసుదేవ ముకుందరావును పెళ్లికి ఒప్పించవలసిందిగా బలవంతం చేస్తే ఆమె రామకృష్ణ పరమహంస, వివేకానందుల వలె కావాలనని వాని కోరిక, వాని ఇష్టప్రకారం కానియండి అని అన్నది. ఆమె 1935 సంవత్సరం చనిపోయినది. వాసుదేవ ముకుందరావు అన్నలను ఓదార్చి 1 నెల తర్వాత ఇల్లు విడిచి జగన్నాథం వెళ్ళిపోయినాడు. ఆయన 5వ ఫారం చదువుతుండగా నెల్లూరులో పెన్నా నది ఆవలి ఒడ్డుకు పోయి సాయంకాలం 7:30 దాకా అక్కడ సాధన చేసేవారు. ఆయనకు దేశభక్తి మెండు, కద్దరు కట్టేవారు. 1928 స్కూల్ ఫైనల్ చదువుతుండగా కొన్న ముక్కుపొడుం రంగు ఉత్తరీయాన్ని బట్టి అందరూ ఆయన ఆనవాలు చెప్పేవారు. ఆయనతో వివిధ ప్రదేశాలు తిరిగిన ఆ ఉత్తరీయం 12 ఏళ్ల తర్వాత చేతి సంచిగా మారినది. ఆయన ఇంటర్ చదువుతుండగా గాంధీ గారు నెల్లూరుకు వస్తే వారి 3 అడుగుల చిత్రం రాసి సమర్పించినారు. గాంధీ గారు సంతోషించి నన్ను అమ్ముకుంటున్నాను అంటూ ఆ పటాన్ని వేలం వేసి 80 రూపాయలు సంపాదించుకున్నారు. చిన్నప్పటి నుండి ఆయన కలవడిన దేశభక్తి, భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం, ఋషులు యోగుల ఎడ గౌరవం ఆయనను బహుముఖ కార్యోన్ముఖుణ్ణి చేసినవి. వాసుదేవ ముకుందరావు బాపట్లలో శ్రీరామకృష్ణ పరమహంసకు లక్షపత్రి పూజ, 1008 ఘటాభిషేకం, స్త్రీల సంఘం, రామకృష్ణ సేవాశ్రమం, మిత్రమండలి, యువకులకు స్టడీ సర్కిల్, గ్రంథాలయం, పఠనాలయం, సామూహిక నామ సంకీర్తనం ఏర్పాటు చేసినారు. మిత్రమండలి పక్షమున ఇల్లిల్లు తిరిగి బియ్యం సేకరించి ప్రతి అమావాస్య నాడు అన్నదానం చేసేవారు. సమాజం వారితో కొన్ని కోట్ల నామజపం చేయించినారు. సమయపాలనం నేర్పినారు. తాము స్థాపించిన సంఘాలే కాకుండా దేశమంతటా పర్యటించి వేల సంఘాల చరిత్రలు పరిశీలించి అంతటా మోసమే అని గుర్తించి సంఘాలు వదులుకున్నారు. ఆయనకు పిల్లలతో చనువు ఎక్కువ. ఆయన భాష తెలియకున్న బెంగాలీలు ఆయన చుట్టూ మూగేవారు. శ్రీరామకృష్ణులను ఆయన సాధనావతారం అనేవారు. సాధన మార్గాలు ప్రపంచానికి ప్రకటించడానికి భగవంతుడు రామకృష్ణ పరమహంసగా అవతరించినాడని ఆయన విశ్వాసం. ఆయన
1923 అనగా 15వ ఏట సన్యసించవలని అనుకున్నాడు. ఈ సన్యాసం సాధన కోసమే. 12 ఏళ్ల తర్వాత 27వ ఏట 1936వ సంవత్సరం సన్యాసం స్వీకరించినారు. కలకత్తాలో విరజా హోమం చేసి, బాపట్లలో శివరాత్రి క్షీరాన్న హోమం చేసి తమ సాధనను భగవదంకితం చేసినామన్నారు. 1938వ సంవత్సరం నెల్లూరు నుండి శివరాత్రి దర్శనానికి శ్రీశైలం బయలుదేరి మిత్రుల బలవంతాన బాపట్లలో ఆగి ఊరి బయట తోటలో 100 దినాలు సాధన చేస్తూ సాయంకాలాలు శ్రీరామకృష్ణ పరమహంసల గురించి ఉపన్యసించి రామకృష్ణ సమాజం నెలకొల్పినారు. నెల్లూరు, బాపట్ల, భీమునిపట్నం మిత్రులు తమ వద్దనే ఉండవలనని బలవంతం చేసినా ఆయన ఈ మూడింటికి అతీతంగా ఉండినారు. రామకృష్ణ మిషన్ వారు ఆయనను తమ మిషన్లో చేర్చుకోవటానికి చాలా ప్రయత్నం చేసినారు. శ్రీ రామకృష్ణ మిషన్ పక్షమున ఫిజీ దీవులకు పంపుతామన్నారు. కన్నతల్లిని, అన్నగారిని అడిగి వారిపై ఒత్తిడి తెచ్చినారు. అందులో చేరి యంత్రంగా మారటం ఆయనకు ఇష్టం లేదు. ఆయన స్వేచ్ఛాజీవి. శ్రీ రామకృష్ణ పరమహంసలను దర్శించిన వరదాప్రసాద్ రాయ్ గారిని అనుభవానందులు దర్శించినారు. శ్రీ వివేకానందుల సహాధ్యాయి డాక్టర్ యువి సంస్కారాచార్య బాపట్లకు వచ్చి అనుభవానందుల చెంత 10 దినాలు ఉండినారు. ఆయనకు అనుభవానందులే కాషాయం ఇచ్చినారు. సన్యసించి 4 సంవత్సరాలైనా ఏమీ పొందలేదనే నిర్వేదంతో ఆయన ముందుగా బదరికాశ్రమంలో మౌన దీక్షను సంకల్పించుకున్నారు. దానికి శ్రీ శృంగరదాస శతవార్షిక దీక్ష అని పేరు. 6 మాసాలు సింగరదాసుల సమాధి వద్ద మౌనంగా ఉంటూ సాధన చేశారు. ఇతపూర్వం 2 సార్లు 100 దినాల చొప్పున మౌన దీక్షలో ఉండినారు. పూర్వం సంవత్సరానికి 3 సార్లు దీక్ష పాటించేవారు. శతవార్షిక దీక్ష 100 దినాలకు పొడిగించినారు. అది కోటి మంత్ర జప దీక్షగా మారింది. మార్చి 16, 1942 సంవత్సరాది నుండి 45 దినాలు జడమౌనం పాటించినారు. జాగ్రత్తావస్థలో వారికి వృత్తి రాహిత్యమైనది. వాక్కు కంటే హృదయంలో భాషణ, శబ్దంలో నిశ్శబ్దం అనుభవించే యత్నం చేసినారు. చిత్తాన్ని మంత్రంలో లయం చేసి 55 దినాలలో కోటి జపం పూర్తి చేసినారు. తర్వాత 3 కోట్ల జపం చేసినారు. బాపట్లకు చేరినప్పటి నుండి ముఖం కాంతివంతమైనది. బుద్ధి సూక్ష్మమై ఏకాగ్రత కుదిరినది. అన్ని రోగాలు పోయినవి. మనస్సు భావశూన్యమై మనశ్శాంతి లభించినది. శ్రీవారు జప, రూప, భావ ధ్యానములు 3 చేసినారు. హిమాలయాలు, నీలగిరులు, నవద్వీపంలో దర్శించినారు. వారు 3 సార్లు రామేశ్వరం, 2 సార్లు కాశీ, 1 సారి బ్రహ్మకపాలం, కేదారం దర్శించినారు. హిమాలయాల్లో పలు ప్రదేశాలు తిరిగి విశుద్ధానంద స్వామి కాళీ కంబలి వాలా స్థాపించిన ధర్మశాలల్లో నివసించినారు. భీమునిపట్నం చేరే ముందు అనుభవానందులు సింహాచలంలోను, గంగాధర రామస్వామి ఆలయంలోను, గుత్తికొండ బిలల్లోనూ కొంతకాలం తపస్సు చేసినారు. భీమునిపట్నంలో ఆయన చేసిన సాధన కేవలం మనోగతం, అగాధం. శుద్ధ సాత్విక స్థితియే దాని గమ్యం. ఎడతెరగని ఎరుక ప్రధానం. 1939 యోగ దీక్షలో స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించి ఇప్పుడు దేహాన్ని, స్వరూపాన్ని మార్చగలిగే స్థితిని చేరినారు. ఆహార నియమంలో వారి శరీరం బలిష్టమైపోయింది. శ్రీ రామకృష్ణ పరమహంస వలె అనుభవానందులు జగన్మాతను ఉపాసించారు. జగజ్జననియే ఆయనకు తల్లి, సర్వస్వం. ఆ ప్రేమరూపిణియే ఆయనకు ఇంట వెంట జంట ఉండి రక్షించినది. వారు బాపట్ల తోటలో ఉంటున్నప్పుడు ఒక రాత్రి చూడవచ్చిన వ్యక్తులకు
ఎర్ర జెండాతో ఒక స్త్రీమూర్తి కుటీరం ముందు కావలి ఉన్నట్లు కనపడితే వారికి భయం వేసింది. ఆమె అదృశ్యురాలైంది. వారి విషయం అనుభవానందులకు చెబితే వారు ఆమెను శారదామాతగా గుర్తించినారు. ఇట్లా వారికి చాలాసార్లు అనుభవమైనది. మరొక రాత్రి చికాగోలు నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనుభవానందులను దుర్భాషలాడి పోయినారు. అనుభవానందులు మాత్రం వారిని ఏమీ అనలేదు. తత్ఫలితంగా ఒకరి నోరు పడిపోయినది, ఒకరికి పక్షవాతం వచ్చినది. ఇది జగన్మాత చేసిన పని. ఆ వచ్చిన వారు 1.5 గంటల కాలం తమ వద్ద గోల చేసి తమకు 1.5 సంవత్సరం సాధనా ఫలితం అనుభవం ప్రసాదించారు అని అన్నారు అనుభవానందుల వారు. శ్రీవారు కోపాన్ని నిర్జించినారు. 1941 జూలై 15 నాడు వారు మేడ మీద ఉన్నప్పుడు వారి నుండి కోపబీజాలు శాశ్వతంగా వెడలిపోయినట్లు తెలుసుకున్నారు. నేనెవరు అనే ప్రశ్నలోనే సర్వ ఆధ్యాత్మిక మార్గం, సాధన, అనుభవం ఉన్నాయని, అది సరి అయిన ఉపాసనా మార్గమని, అందులోనే పంచీకరణం, తారక మనస్కములు ఇమిడి ఉన్నాయి అని అన్నారు. దాని సాధనకై శ్రీ రమణ మహర్షి వలె స్థూలం నుండి సూక్ష్మానికి, అటు నుండి అతి సూక్ష్మానికి, ఆ పిమ్మట ఆత్మ సంయోగం పొందటానికి ప్రయత్నించవలెను అని అన్నారు. అనుభవానందులు గూడూరులో 1 సంవత్సరం ఉండినారు. అక్కడ ఒక పొగరుబోతు కుక్క వారి ఆకర్షణకు లోనైనది. అది శ్రీవారితో పాటు నదీ స్నానానికి పోయేది. వారు ధ్యానంలో ఉంటే ఎదురుగా కూర్చుండి ఆయనను తదేకంగా చూసేది. శ్రీవారు దానికి యోగి అని పేరు పెట్టినారు. అది సాటి కుక్కలతో ఎంత పోట్లాటలో ఉన్నా శ్రీవారు యోగి అని పిలిస్తే పరిగెత్తుకు వచ్చేది. వారు భోజనాలకు కూర్చుంటే వారి మధ్యన పడుకునేది. అందరూ భోజనాలు చేసిన తర్వాత నెయ్యి, పప్పు, అన్నం కలిపి పెడితే తినేది. పూర్వజన్మలో ఆ కుక్క శ్రీవారి సహచరుడో సహపాఠియో తెలియదు. శ్రీ అనుభవానందులు తమను గూర్చి సాధనా మకరందంలో అక్కడక్కడా చెప్పుకున్న విషయాలు కొన్ని ఇవి. నా నిద్ర మఠంలో, వ్యవహారం రామానుజ కూటంలో, భోజనం సర్వత్రా. నేను చెప్పేది రామకృష్ణ వివేకానందుల గురించి. నేను ప్రేమించేది శారదామాతను. నేను కౌపీనం పెట్టి రమణుని అనుసరిస్తాను. మాట్లాడుతూ పాశ్చాత్యుల ఇంగ్లీషు ఉపయోగిస్తాను. భావాలేమో సంస్కృతం, కవిత్వం తెలుగు. మనసులో అద్వైతం, వాక్కు శాక్తేయం, ఆచరణలో విశిష్టాద్వైతం. పాటించేది ద్వైతం, తిరిగేది అన్ని దేశాలు, స్నేహితులు అందరూ, చుట్టూ ఉండేది బాలబాలికలు, ప్రసంగించేది పెద్దలతో. నా పద్ధతులు చాలా విరుద్ధంగా ఉంటాయి, ముఖ్యంగా సనాతనులకు. నేను ఏ కట్టుబాట్లు లేని స్వతంత్రుడను. ఎక్కువగా అవధూత భావాలు, అనుష్ఠానాలు ఒప్పుకుంటాను. మాట పోవడానికి ఒప్పుకోను. మాటంటే అంత విలువ. అది లేని వారిని లెక్క చేయను. నేను సిద్ధులంటే నమ్మను. అవన్నీ వారి భక్తుల అపోహలు. మహత్తులు చూపవలసిన అవసరం వారికి లేదు. వారు చేయకపోయినా వారి శిష్యులు నమ్మకం చేత జరిగిన మంచి అంతా గురువులకు అంటగట్టడం పరిపాటి అయిపోయింది అని అనేవారు. శ్రీ అనుభవానందుల రచనలు. శ్రీవారికి చిన్నప్పటి నుండియే సంగీత, సాహిత్య, చిత్రలేఖన, లలిత కళల్లో అభిరుచి, ప్రావీణ్యం ఉండేవి. గద్యం, పద్యం, గేయం అవలీలగా భావపూర్ణంగా వ్రాయగలిగేవారు. చిన్నప్పుడే వారు శ్రీరామతీర్థ, వివేకానందుల కలయిక గురించి 50 పద్యాలు వ్రాసినారు. జాన్ బన్యన్ రచన పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ తెలుగులోనికి అనువదించినారు. ఆయనకు భారతీయ ఆర్షవామ్యం, సాహిత్యం, శాస్త్రాలు కరతలామలకం. భారతీయ, అభారతీయ ధర్మాల, మతాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసినారు. ఆ సంస్కారంతో వారు రచించిన సర్వసిద్ధాంత సౌరభం 12 సంపుటాలు సాటిలేని మేటి గ్రంథం. శ్రీవారి ఇతర పద్య గద్య రచనలు: 1 సాధనా రహస్యము, 2 సాధనా మకరందము,
3 సాధన సుధ, 4 దివ్యయోగ సాధన రహస్యము, 5 సాధన రహస్యము సమగ్ర పరిశీలనము, 6 శాంతి సామ్రాజ్యము, 7 శ్రీరామకృష్ణ దర్శము, 8 శ్రీ శారదా దర్శము, 9 శ్రీ వివేకానంద దర్శము, 10 అనుభవానంద దర్శము, 11 మాండ్యూక్య రసాయనము, 12 ప్రాచీన భగవద్గీత, 13 శ్రీరామకృష్ణ లీలా సంకీర్తన, 14 శ్రీరామకృష్ణ వివేకానంద కథాగానములు, 15 యుగావతారము, 16 యతి సంప్రదాయము, 17 శ్రీరామకృష్ణాంజలి, 18 భారతీయ సంస్కృతి, 19 శ్రీ దక్షిణేశ్వరి స్తవము, 20 చిత్త ప్రబోధము, 21 అనుభవానందము, 22 శ్రీ భక్త సింగరదాసు మొదలైనవి. భక్తి జ్ఞానము యోగముల త్రివేణి సంగమం శ్రీ రామకృష్ణ పరమహంస అనుభవానందులకు దేవుడు శ్రీ శారదామాత కన్నతల్లి. ఆ ఇరువురి జీవితాలు ఆశయాలు ప్రచారం చేయటానికై అనుభవానందులు తమ జీవితమంతా కృషి చేశారు. విద్యార్థిగాను, సాధకులుగాను, సన్యాసిగాను, బ్రహ్మానుభవం పొందిన యోగిగాను ఆయన శారదా రామకృష్ణులను సర్వాత్మన భజించి తరించిన పుణ్యమూర్తి. ఆయన కలకత్తాలో రామకృష్ణ మఠ సంప్రదాయంగా 1936 సంవత్సరం సన్యాసం స్వీకరించి 1937 సంవత్సరం బాపట్ల చేరినారు. మిత్రులు వారికి అనుకూలమైన కుటీరం అద్దంకివారి తోటలో ఏర్పరిచినారు. 1938 సంవత్సరంలో గ్రీష్మంలో మౌన దీక్ష వహించి తర్వాత భావనారాయణ స్వామి సన్నిధిలో 2 నెలలు శ్రీరామకృష్ణ పరమహంస జీవితం ఉపదేశాలు ఉపన్యసించినారు. 1938 ఆగస్టు 1 శ్రీ శారదా సేవా సంఘం పేరుతో స్త్రీల సమాజం, 1938 ఆగస్టు 21 శ్రీ రామకృష్ణ భక్త సమాజం స్థాపించినారు. ఈ 2 చోట్ల శ్రీవారు స్వహస్తాలతో నిర్మించిన శారదా రామకృష్ణుల మూర్తులే ప్రతిష్ఠించినారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక గ్రంథాలయ నిర్వహణ ఈ రెండు సంస్థల ధ్యేయాలు. ఈ లక్ష్యంలో ఆ 2 సంస్థలు పనిచేసినవి. శ్రీరామకృష్ణులకు స్థిరమైన మందిరం నిర్మించి 1949 డిసెంబర్ 12 శ్రీ శారదామాత జయంతి నాడు శ్రీరామకృష్ణుల విగ్రహం ప్రతిష్ఠించినారు. 1959 మార్చి 6వ తేదీన శారదా శత వార్షిక జయంతి సందర్భంగా శారదా విగ్రహం ప్రతిష్ఠించినారు. బాపట్ల కంటే ముందుగా భీమునిపట్నం ఆశ్రమంలో 1937 సంవత్సరమే శ్రీ శారదా రామకృష్ణ సంఘం స్థాపించినారు. 1954 సంవత్సరం శారదా రామకృష్ణుల విగ్రహాలు ప్రతిష్ఠించినారు. భీమునిపట్నంలో మార్గశిర బహుళ సప్తమి నుండి శారదా జయంతి ఉత్సవాలు, బాపట్లలో ఫాల్గుణ శుద్ధ విదియ నుండి శ్రీ రామకృష్ణ జయంతి ఉత్సవాలు నిర్వహించినారు. శ్రీవారు అఖిలాంధ్ర సాధు పరిషత్ 1965 సంవత్సరంలో స్థాపించి సాధు పరిషత్ సమ్మేళనాలు నిర్వహించినారు. భీమవరం, అంబాజీపేట, తెనాలి, రాజమండ్రి సభలకు అధ్యక్షం వహించినారు. శ్రీవారి భౌతిక కాయాన్ని 1973 మే 17వ తేదీ ప్రమాదీచ సంవత్సరం వైశాఖ పౌర్ణిమ గురువారం నాడు శాస్త్రోక్తంగా బాపట్ల ఆశ్రమంలో సమాధి చేసినారు. ఆ సమాధిపై 1996 సంవత్సరం శ్రీ అనుభవానంద యోగాధ్యాన్ మందిర నిర్మాణం జరిగింది. ఈ స్వామి వారు మా వారికి బాబాయ్. మేమిద్దరం వెళ్ళాం. పెళ్ళైన కొత్తల్లో మేమిద్దరం వెళ్ళాం. ఇద్దరం వెళ్తే మా ఆశీర్వాదం తీసుకున్నాం. ఆయన పండు ఇచ్చాడు.